హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ అగ్రోమెక్ హోమ్ స్టోర్ కూకట్పల్లిలో నేను ఏం షాపింగ్ చేశాననేది డీటెయిల్ వీడియో అండి. నిన్న అగ్రోమెక్ హోమ్ స్టోర్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, బోలెడన్ని ఆఫర్స్ ఉన్నాయండి. యాక్చువల్గా చాలా ఎక్సైటింగ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా మనకి ప్లాస్టిక్ అలాంటివి కాకుండా ఏకంగా స్టెయిన్లెస్ స్టీల్లోనే 50% ఆఫ్ కూడా ఉన్నాయి. సో అందుకనేసి కంపల్సరీ మీరు వీడియో అయితే డీటెయిల్గా చూడండి. విత్ ప్రైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు గనక నచ్చినట్టయితే వెంటనే వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అనేవి తొందరగా అయిపోతాయి. అందుకనే చెప్తూ ఉన్నాను. మీకు కూకట్పల్లి దగ్గర అయితే అక్కడికి వెళ్ళొచ్చు, లేదంటే సనత్ నగర్కి కూడా వెళ్ళొచ్చండి. అగ్రోమెక్ ఇండస్ట్రీస్ సనత్ నగర్లో ఉంటుంది. హ్యూజ్ మాల్ అన్నమాట. అంటే 4 ఫ్లోర్స్ అలా ఉంటుంది. కంప్లీట్ గా బిల్డింగ్ అంతా కూడా అగ్రోమెక్ హోమ్ స్టోర్ ఐటమ్సే ఉంటాయి. చాలా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా నేను తీసుకున్న ఐటమ్స్. రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ అగ్రోమెక్ కి ఒక్కసారైనా వెళ్తానండి. ఈవెన్ షాపింగ్ కోసం అయినా సరే, లేకపోతే వీడియో ఏదైనా కొత్త ఐటమ్స్ వచ్చాయి అని అనుకుంటే మీకు హెల్ప్ అవుతుందని వీడియో షూట్ చేయడానికి కూడా వెళ్తూ ఉంటాను. ఏది ఏమైనా మొత్తానికైతే నేను ప్రతిసారి ఏదో ఒక ఐటమ్ తీసుకోకుండా అయితే రానండి. మాక్సిమం నా దగ్గర నిజంగా చెప్పాలంటే 90% ఐటమ్స్ అగ్రోమెక్వే ఉన్నాయండి. మెయిన్ స్టీల్ ఐటమ్స్ నేను యూస్ చేస్తూ ఉన్నవన్నీ కూడా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను అగ్రోమెక్ లో. ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నాను. నాకైతే ప్రాబ్లం రాలేదండి. అందుకనేసే నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను. నిజంగా ప్రాబ్లం వస్తే కనుక నేనైతే చెప్పేదాన్నే అండి. ప్రాబ్లం వచ్చింది, మీరు తీసుకోవద్దు అని చెప్పేదాన్ని. బట్ నాకైతే ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. నేను అంటే సెన్సిటివ్గా అలా నీట్గా యూస్ చేయనండి ఐటమ్స్. కొంచెం రఫ్ అండ్ టఫ్ గానే వాడుతూ ఉంటాను. అయినా కూడా నాకు వర్కౌట్ అవుతూ ఉంది. అందుకనే మీకు వీడియోలో బోల్డ్ అని స్టీల్ షాప్స్ ఉన్నాయి, కానీ అగ్రోమెక్ ని నేను ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే జెన్యున్ గా క్వాలిటీ వైజ్ చాలా అంటే చాలా బాగుంటాయండి. అందుకనే చెప్తూ ఉన్నాను. ఇప్పుడైతే కుక్కర్స్ చూపిస్తూ ఉన్నాను. ఇది ఏంటంటే మనకి 3 కుక్కర్స్ వస్తాయి, 2 లిడ్స్ వస్తాయండి. ఇది చాలా అంటే చాలా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉంది. కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్, అలాగే ఇండక్షన్ బేస్డ్ వచ్చి ఉన్నాయి. ఇందులో మనకి ట్రైప్లై కూడా ఉన్నాయండి. స్టాక్ అయిపోయాయి ప్రెసెంట్. అందుకనేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ బేస్డ్ అయితే తీసుకున్నాము. ఇలాగా 3 కుక్కర్స్ డిఫరెంట్ సైజెస్ లో వచ్చాయి. 2 లీటర్, తర్వాత 3 లీటర్ కుక్కర్, అలాగే 5 లీటర్స్, ఇలాగా 3 డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయండి. 2 లిడ్స్ ఇస్తారు మనకి. 2 లిడ్స్ తో మనం 3 డిఫరెంట్ సైజెస్ కుక్కర్స్ యూస్ చేసుకోవచ్చు. ఒకటి రెండిటికి సరిపోతుంది, ఇంకొకటి పెద్దదన్నమాట. యాక్చువల్గా ట్రైప్లై గ్రీన్ చెఫ్ వాళ్ళవే 3 కుక్కర్స్ వస్తాయి. వాటికి ఏంటంటే 2 లిడ్స్ వస్తాయండి. మిగతావి కంప్లీట్ గా గ్లాస్ లిడ్స్ కూడా ఉన్నాయి వాటికి. బట్ స్టాక్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ లేదు. 2-3 డేస్ లో అయితే వస్తాయంట. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చెక్ చేయండి. దానికి దీనికి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ కూడా ఏం పెద్దగా లేదు. మేమైతే స్టెయిన్లెస్ స్టీల్ శాండ్విచ్ బాటమ్ అంటారు కదా, ఇండక్షన్ బేస్డ్ తీసుకున్నాం. ఇలాగా 3 కుక్కర్స్ అయితే వస్తాయి. ఇది ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ అండి. చాలా అంటే చాలా రీజన్ ప్రైస్ లో వచ్చినట్టే. నేనైతే చిన్న సైజ్ది 2 లీటర్ కుక్కర్ తీసుకున్నానండి. ఎవ్రీ డే యూస్ చేస్తూ ఉన్నాను నేనైతే. బాబుకి మార్నింగే లంచ్ బాక్స్ పెట్టాలి కదా, అందుకోసం ఇది పర్ఫెక్ట్ సైజ్ అండి. పిల్లలకి హాఫ్ గ్లాస్, పెద్ద గ్లాస్ కి హాఫ్ గ్లాస్ రైస్ చేస్తాను. సో దానికి నేను ఇది యూస్ చేస్తాను అనమాట. 3/4 గ్లాస్ కూడా కరెక్ట్ గా సరిపోతుంది. ఇంక ఈ కుక్కర్ లో మా వారికి కూడా బాక్స్ పెట్టాలి అంటే ఇద్దరికి కలిపి 3/4 గ్లాస్ పెద్ద గ్లాస్ తో రైస్ చేస్తాను. నాకు డైలీ యూజ్ చేస్తూ ఉన్నానండి. ఒక్క రోజు కూడా మిస్ చేయను. జస్ట్ సండే మాత్రమే దానికి రెస్ట్ ఉంటుంది. అలా యూజ్ చేస్తూ ఉన్నా కూడా ఫ్యూ మంత్స్ నుంచి నాకైతే ప్రాబ్లం రాలేదు. గ్రీన్ చెఫ్ కూడా చాలా అంటే చాలా మంచి బ్రాండ్ అండి. మెయిన్ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో గ్రీన్ చెఫ్ వాళ్ళవి మనకి కుక్కర్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. మీరు ఏ షాప్ కి వెళ్ళినా కూడా ఈ బ్రాండ్ అయితే మనకి దొరకదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు కొత్త బ్రాండ్ కదా, అందుకని ఒకటి చిన్నది తీసుకొని కుక్కర్ ట్రై చేసి చూద్దాము, బాగుంటే గనక మళ్ళీ వేరే సైజెస్వి చూద్దాము అని అనుకున్నానండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అందుకని అమ్మ వచ్చినప్పుడు అమ్మకి కావాలంటే గ్రీన్ చెఫ్ నుంచి తీసుకోమని చెప్పాను, అది తీసుకున్నారు. ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. బట్ 3 కుక్కర్స్ ఈ ప్రైస్ లో కొంచెం రీజనబుల్ కదా, అందుకనేసి పిక్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు అయితే
చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను హ్యాండిల్ లెస్ ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకు ముందు నేను అంటే నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది అంటే, ఒక కడాయి తీసుకున్నప్పుడు ఇలా హ్యాండిల్స్ లేకుండా తీసుకుంటే వేస్ట్ కదా, అంటే మనం లిఫ్ట్ చేయాలి అన్నప్పుడు టాంగ్స్ పట్టుకొని లిఫ్ట్ చేస్తే గనక ఖచ్చితంగా ఈ వెయిట్ కి జారిపోతుంది. సో ప్రాబ్లం అవుతుంది కదా, హ్యాండిల్స్ ఉంటే నీట్ గా మనం సర్వ్ చేయడానికైనా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికైనా చాలా బాగుంటుంది కదా. ఇలా మనం హ్యాండిల్స్ పట్టుకొని లోపల ఏదైనా కర్రీ కానీ అలా టర్న్ చేయడానికి బాగుంటుంది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉందండి, ఇలాగా హ్యాండిల్ లెస్ వే తీసుకోవాలి. మీకు కూడా అదే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మెయిన్ మనకి హ్యాండిల్స్ ఉన్న చోట అంతా పేరుకుపోతుందండి. నీట్ గా క్లీన్ చేయరు కదా, మామూలుగా మనకి హెల్పర్స్ ఉన్నా కూడా ఆ పార్ట్ అంతా కూడా కొంచెం ఆయిలీగా అయిపోయి అలాగా డే బై డే అది మొత్తం డర్టీగా అయిపోతుంది అనమాట. అందుకోసము ఇంకొక రీజన్ ఏంటంటే, మనకి డిష్ వాషర్ ఒకవేళ యూజ్ చేయాలి అని అనుకుంటే హ్యాండిల్స్ ఉంటే చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అందుకోసము హ్యాండిల్ లెస్ తీసుకోవడం బెస్ట్ అండి. నాకైతే నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను, చాలా అంటే చాలా నచ్చింది నాకు. హాకిన్స్ బ్రాండ్ ఇంతవరకు ఒక్కటి కూడా లేదు మా ఇంట్లో, ఫస్ట్ టైం తీసుకున్నాను, బట్ ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఆ తర్వాత ఈ క్యాన్ చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 281 రూపీస్ అండి. ఇది మామూలుగా ఆయిల్ స్టోర్ చేయడం కోసం అని అమ్మ తీసుకున్నారు. ఇంతకు ముందు నేను కూడా తీసుకున్నానండి. ఇవి నా దగ్గర 2 అయితే ఉన్నాయి. అంటే ఈజీ క్లీనింగ్ కదా, నార్మల్ గా మంత్ కి 2 లీటర్స్ ఆయిల్, ఒక్కొక్కటి డిఫరెంట్ ఆయిల్స్ తెప్పించినప్పుడు 1 లీటర్ ఒక దాంట్లో, ఇంకొక లీటర్ ఇంకో దాంట్లో స్టోర్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే ఇప్పుడు చూపిస్తూ ఉన్నది అయితే మనకి పాలు కాచుకోవడానికి, ఇది కొంచెం పొడుగ్గా ఉంది కదా, తొందరగా పొంగి బయటికి రాదు. అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది చాలా తక్కువ స్పేస్ లో కాంపాక్ట్ గా ఉంటుంది. అందుకనేసి తీసుకున్నానండి. 186 రూపీస్ అండి. ఇది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తున్న ఈ స్పూన్స్ అయితే 207 రూపీస్ పడ్డాయండి నాకు. 6 స్పూన్స్ వచ్చాయి. ఇవి కొంచెం షైనింగ్ డిఫరెంట్ ఫినిషింగ్ అయితే ఉంది, చాలా బాగున్నాయి, అందుకనేసి తీసుకున్నాను. అంటే పిల్లలకి డైలీ మనం స్పూన్స్ పెడుతూ ఉంటాం కదా, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి, అందుకనేసి తీసుకున్నానండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్లేట్స్ అయితే 653 రూపీస్ అండి. మొత్తం 6 ప్లేట్స్ తీసుకున్నాము. 6 ప్లేట్స్ కలిపి 653 రూపీస్. యాక్చువల్గా మనకి దీంట్లో ఒక బ్రాండ్ నిన్న చూపించానండి, ఆ బ్రాండ్ అయితే 50% ఆఫ్ నడుస్తూ ఉన్నాయి. స్మాల్ క్రాఫ్ట్ ఏదో ఆ బ్రాండ్ వాళ్ళవి మనకి 50% ఆఫ్ అయితే నడుస్తూ ఉంది. డీటెయిల్ వీడియో అయితే చూడండి అబ్బా, నిన్న మొత్తం విత్ ప్రైజెస్ తో మంచి మంచి ఐటమ్స్ అయితే చూపించాను, చాలా హెల్ప్ అవుతాయండి. ఈ 6 ప్లేట్స్ కలిపి 653 రూపీస్. అలాగే ఇప్పుడు చూపిస్తున్న ఇది స్టోరేజ్ బాక్స్ అండి, జస్ట్ మనకి ఇంకా మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది స్టోరేజ్ బాక్స్ అండి, ప్లాస్టిక్ ది. 4 పార్టిషన్స్ ఉంటాయి లోపల, ఏవైనా స్టోర్ చేసుకోవడానికి, నట్స్ అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. 180 రూపీస్ అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఈ స్టీల్ బాక్స్ అయితే దోసపిండి అలాంటివి పెట్టుకోవడానికి అమ్మ తీసుకున్నారు. నా దగ్గర ఉన్న దానికంటే కొంచెం చిన్న సైజ్ అండి, అంటే ఇద్దరికి సరిపోతుంది అనమాట. దోసపిండి అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి. 384 రూపీస్ ప్రైస్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివి మనం ఏవైనా మురుకులు, తర్వాత పప్పు చెక్కలు, అరిసెలు ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా స్టోర్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న సైజ్ అయితే ఇప్పుడు యాక్చువల్గా దొరకట్లేదు. ప్రతిసారి వెళ్ళినప్పుడు చూసేదాన్ని, అమ్మ కొంచెం పెద్ద సైజే కావాలన్నారు, కానీ ఈసారి చిన్న సైజే సరిపోతుందిలే ఇదే తీసుకుంటానని తీసుకున్నారు. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఈ 4 జార్స్ కూడా గ్లాస్ అండి, 143 రూపీస్ అండి. చిన్న చిన్న జార్స్, మనం సోంపు కానీ వాము అలాంటివి పెట్టుకోవచ్చు. మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే గనక ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది. ఇలాగా కొన్ని ఐటమ్స్ తీసుకున్నామండి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వచ్చిందనమాట అగ్రోమెకి. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ వెళ్తామా అనేసి. బట్ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చింది, ఎందుకనేది ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను. ఇలాగా షాపింగ్ అయిపోయిన తర్వాత అమ్మ ఏమన్నారంటే, హాకిన్స్ ది స్టెయిన్లెస్ స్టీల్ కడాయి చూపించాను కదా, అది ప్రైస్ అయితే 1440 అలా ఉందండి. ఈచ్ వన్ ప్రైస్ 1440 అలా ఉంది. రెండు కలిపి 2807 రూపీస్ అలా పడింది. కానీ ఇంకా అమ్మ ఏమన్నారంటే, అది అలా సింగిల్ దొద్దు నాకు,
3 ఉంటాయి కదా, 3 సెట్ మేము ఆల్రెడీ చూసాం ఆగ్రోమెక్లో. స్మాల్, మీడియం, లార్జ్ సైజ్ అని 3 సైజెస్లో ఉన్నాయి. 3 కలిపి మనకి అరౌండ్ 2800 సంథింగ్ అలా ఉన్నిందండి ప్రైజ్. సో 2725 అలా ఉన్నింది. సో అది తీసుకుందాంలే, ఇది ఒకటే ఎందుకు, నాకు 3 కావాలి, 3 అవసరం అవుతాయి అని అన్నారు. సో ఎక్స్చేంజ్ ఉందన్నమాట, మనకి 15 డేస్ అలా ఉంది. సో అందుకనేసి మళ్ళీ వెళ్ళాము. ఒకటి తీసుకెళ్ళానండి, ట్రైప్లై హాకిన్స్ది కడాయి. అమ్మకి ఎక్స్చేంజ్ చేసుకుంటానన్నారు. నేనైతే నాకు అదే సైజ్ సరిపోతుందని తీసుకున్నాను. బట్ అమ్మ కోసం మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది అనమాట. 5 years గ్యారంటీ కూడా ఉంది మనకి. ఇవన్నీ కూడా ట్రైప్లై అండి, 3 లేయర్స్ ఉంటాయి. పైన స్టీల్ ఉంటుంది, లోపల అల్యూమినియం ఉంటుంది, మళ్ళీ బయట స్టీల్ ఉంటుంది అనమాట. టాప్ అండ్ బాటమ్ అనేవి స్టీల్ ఉంటాయి, మిడిల్ లేయర్ అనేది అల్యూమినియం ఉంటుందండి, అదే ట్రైప్లై. ఇక్కడ ఇలాగా 3 సైజెస్ ఉన్నాయి. ఈ 3 సైజెస్ 3 కూడా ట్రైప్లై, ఇండక్షన్ బేస్డ్ అండి. ఇవి 2725 రూపీస్ పడ్డాయండి 3 కలిపి. సో అమ్మ ఇవి తీసుకున్నారు, అది ఇచ్చేసి ఇవి తీసుకున్నాం. ఇలాగా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఆగ్రోమెక్ అయితే వెళ్లాల్సి వచ్చింది. బట్ సాటిస్ఫైడ్ అండి, అంటే అమ్మకు 3 కావాలన్నారు కాబట్టి అదే బెస్ట్ కదా అని మళ్ళీ వెళ్ళామన్నమాట. కొంచెం ట్రాఫిక్ ఉన్నింది కానీ ఈవినింగ్, బట్ కొంచెం ఎర్లీగా బయలుదేరి వెళ్ళిపోయి తీసుకొని వచ్చామండి. అలా వెళ్తే ఊరికే ఉంటామా చెప్పండి, మళ్ళీ ఏవో ఒక 2-3 ఐటమ్స్ అయితే మనం మళ్ళీ పర్చేస్ చేస్తూ ఉంటాం కదా. ఇలాగా మొత్తానికైతే ఈ 3 మంచి ఆప్షన్ అనే అనిపించింది నాకు. ఇందులో నేనైతే ఆల్రెడీ డీప్ ఫ్రై కూడా చేశానండి, అలసంద వడలు చేశాను, చాలా బాగా వచ్చింది. అలాగే దొండకాయ వేపుడు కూడా చేశాను. అసలు చాలా అంటే చాలా బాగుందని అనిపించింది నాకు. స్టిక్ అవ్వలేదు. మెయిన్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అయినా, ట్రైప్లై అయినా, ఏదైనా కూడా, క్యాస్ట్ ఐరన్ అయినా, ఫస్ట్ పాన్ బాగా వేడెక్కాలండి. ఆ తర్వాత అందులో ఆయిల్ వేసి ఏవైనా మనం కుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేసామంటే ఖచ్చితంగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదేంటంటే మనకి టీ చేసుకోవడానికి టీ పాట్ లాగా అనుకోవచ్చు. ఇదైతే స్మాల్ సైజ్ అండి, 220 రూపీస్. నార్మల్గా ఇవి బయట స్టీల్ షాప్స్లో చూడండి, మీకే ప్రైస్ తెలుస్తుంది. నేను ఇలాంటిది ఎప్పుడో తీసుకున్నాను, ఆగ్రోమెక్ సనత్ నగర్లో తీసుకున్నాను. నాకు బాగా యూజ్ అవుతుంది, ప్రాబ్లం అయితే రాలేదండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే మనకి ఇండక్షన్ బేస్డ్ అండి. మా అమ్మ అయితే కాఫీ చేయడానికి తీసుకున్నారు. ఇది మనకి 180 రూపీస్ పడింది. ఇది 50% ఆఫ్లో ఉందండి. ఆ తర్వాత మోస్ట్ ఫేవరెట్ ఐటము, ఇది మార్నింగ్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా తీసుకుందామని పక్కన పెట్టి నేను మర్చిపోయానండి, వీడియో తీసుకుంటూ ఉన్నాను, అందులో మర్చిపోయాను అనమాట. 920 రూపీస్ పడిందండి. ఇది కంప్లీట్గా బ్రాస్ ఐటమ్. ఇత్తడి గిన్నె తీసుకున్నాను, ఎప్పుడైనా ప్రసాదాలు చేయడానికి బాగుంటుంది కదా, శుక్రవారాలు అమ్మవారికి స్వీట్ అన్నం చేయాలనుకున్నా, ఇలాంటి వాటికి బాగుంటుందని తీసుకున్నానండి. స్పెసిఫిక్గా ఫెస్టివల్ టైమ్స్లో యూస్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. అలాగే ఇత్తడి పాత్రలో మనం ఏదైనా కుక్ చేస్తే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదంట. ఇది ఎంత మెరుస్తూ ఉందంటే ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి వాష్ చేస్తే ఇంకా మెరుస్తూ ఉందండి. నిజంగా చాలా నచ్చింది నాకు. ఇలాగా వెళ్ళినప్పుడు ఇంకొన్ని షాపింగ్ చేశాము. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉందా అయితే ఇది బర్గ్నర్ బ్రాండ్లో ఫ్లాస్క్లు అండి. ఇవి 769 రూపీస్ ఈచ్ వన్. ఇవి ఇంకా బ్రాండెడ్ కదా, నేను అక్కడికి అమెజాన్లో చూశాను. అమెజాన్లో చూస్తే అమెజాన్ కంటే తక్కువ ప్రైస్ ఉంది ఆగ్రోమెక్ హోమ్ స్టోర్లో. సో ఇంకా వెంటనే తీసేసుకున్నామండి. ఇవి ఎందుకు తీసుకున్నాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. వాటర్ కోసమో టీ కోసమో అయితే కాదు, బట్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి. బట్ దేనికి స్పెసిఫిక్గా యూస్ చేస్తామని అయితే నేను నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోస్లో నేను యూస్ చేస్తున్నప్పుడు కంపల్సరీ వీటి గురించి మీకు అప్డేట్ అనేది ఇస్తానండి. అప్పుడైతేనే మీకు ఐడియా వస్తుంది కదా ఈ వస్తువు కొనాలా వద్దా అనేసి. ఇది కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంది. ఏంటంటే ఇందులో కలర్స్ లేవు, సో అందుకనేసి ఇంకా బ్లాక్లో తీసుకున్నాము. ఇవి 2 తీసుకున్నామండి. ఇలాగ పైన మనకి చిన్న నెట్టెడ్ చిన్న లిడ్ లాగా కూడా వచ్చి ఉంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ చేయొచ్చు. మెయిన్ అందుకోసమే తీసుకున్నాను నేను. కాంపాక్ట్ సైజ్లో ఉంది.
ఇలాగా ఇక్కడ రకరకాల ఫ్లాస్క్లు ఉన్నాయండి. చెక్ చేసి నాకు ఇదైతే బాగా నచ్చింది, తీసుకున్నాను. కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటే ఏంటంటే మెయిన్ క్లీనింగ్ ఇష్యూస్ వస్తాయండి. అందుకనేసి తీసుకోలేదు. సింపుల్‌గా ఉంది, ఇదైతే బాగా నచ్చింది కూడా. మీకు గనక వీలైతే దగ్గరలో ఏదైనా పర్లేదు. ఆగ్రోమెక్ హోమ్ స్టోర్ కూకట్పల్లిలో ఉంటది. ఆగ్రోమెక్ ఇండస్ట్రీ సనత్ నగర్‌లో ఉంటదండి. ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఐటమ్సే ఉంటాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. బోలెడన్ని మంచి మంచి ఐటమ్స్ మంచి ఆఫర్ ప్రైస్‌లో ఉన్నాయి. నా వీడియోస్ గనక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఒక చిన్న విషయం మీకు హెల్ప్ అయినా కూడా లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.